ప్రాపర్ అసలు మీరు ఎక్కడ? మాది సొంతూరు అనంతపురం. సో ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ఉన్న ఇప్పుడు సినిమాలలో షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ లాంటివి, ఫోక్ సాంగ్స్. ట్రాన్స్జెండర్ గా మారడం ఎప్పుడు జరిగింది అసలు మీకు ఎప్పుడు అనిపించింది? నాకే తెలిస్తే అసలు మారేదానేగా. ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ రిలేషన్ ఎవరితో ఎవ్వరు లేరు చెప్పండి. జాబ్స్ ఉండవు. సో వాళ్ళ పరిస్థితి చాలా మంది ఉన్నారు చేస్తున్నారు, షోలో వస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ ని చంపేస్తున్నారు. సో అటెంప్ట్ మర్డర్ కానీ దేనికో బలవంతంగా చేసినా కానీ ఒప్పుకోకపోతే చంపేయడం కానీ. కొంతమంది చాలా ఇలా విడిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి ఏదన్నా ఒక డైలాగ్ కానీ నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. నీకంటూ ఒక ఫ్యామిలీ లేదనిపించింది. నీ లైఫ్ లో కావచ్చు, నా లైఫ్ లో కావచ్చు, ఏదో ఒక రోజు విడిచిపెట్టిపోవాల్సిందే. 50,000 ఖర్చు అవుతుంది. ఓన్లీ మీ ఒక్కళ్ళే వెళ్తారు. అంత అమౌంట్ మీకు ఎట్లా సంపాదించారు? సో మీ లైఫ్లో ఏదైనా ఎమోషనల్ మూమెంట్ ఏదైనా బాధపడి? అంటే నాన్న చనిపోయినాడు రీసెంట్గా, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను దినేష్. సో నేను మళ్ళీ ఇంకొక కొత్త ఇంటర్వ్యూ తోటి మీ ముందు వచ్చేసాను అనమాట. మనతో పాటు ఉన్నది ఎవరో తెలుసా? ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ వరకు యూట్యూబ్లా టిక్టాక్లా హల్చల్ చేసేసి ఫుల్ ఫేమస్ అయిపోయి ఇంకా ట్రోల్స్ మెయిన్గా అవన్నిటి మీద ట్రోల్స్లో ఎక్కువ ట్రోల్ అయిన వ్యక్తి మాధురి గారు ఇప్పుడు మనతో ఉన్నారనమాట. నమస్తే మాధురి గారు. నమస్తే అండి. హాయ్ అండి మాధురి గారు. హాయ్ అండి, నమస్కారం. సో ఎట్లా నడుస్తుంది అసలు మీ లైఫ్ ఎట్లా సాగుతుంది ఇన్ని రోజులు? చాలా ఒక 2-3 years వరకు 2-3 years బ్యాక్ వరకు మీ ఇంటర్వ్యూస్ ఏం లేవు. మీ గురించి జనాలకి 1 year నుంచి లేవు ఇంటర్వ్యూ. 1 year నుంచా? నేను చూసినంత వరకు అయితే 2 years బ్యాక్ చూసినాం ఇది. సో ఇప్పుడు మీరు మీ లైఫ్ స్టైల్ ఎట్లా నడుస్తుంది అనేది జనాలకి ఎవరికి తెలియదు. సో ఒకసారి మీ గురించి చెప్పండి. మీ ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు జర్నీ ఎలా అంటే నార్మల్గానే అంటే మామూలుగా అందరూ ఎలా ఉంటారో నేను కూడా అలా అనమాట. సో మీరు ఎక్కడి నుంచి ప్రాపర్ అసలు మీరు ఎక్కడ? మాది సొంతూరు అనంతపురం. అనంతపురం హైదరాబాద్కి వచ్చి సినిమా ఫీల్డ్ రావాలని నా కోరిక అనమాట. ఒక్క సినిమాలో అయినా నేను చెయ్యాలి, స్క్రీన్ మీద నేను చూసుకోవాలి, ఒక్క సీన్ అయినా అని ఆ కోరిక ఉండేది. దాని పిచ్చితో నేను వచ్చాను. ఎప్పటి నుంచి అనిపించింది మీకు సినిమా? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు సినిమాలలో రావాలి, సినిమాలలో పని చేయాలి, అందరిలాగా మనం ఫేమ్ అవ్వాలి అనేది ఒక కోరిక ఉండేది అనమాట. కానీ అది యాక్చువల్గా తడుమే నన్ను ఒక ట్రాన్స్జెండర్ మూవీ డైరెక్టర్ మా ఊరికి వచ్చారనమాట, మా అనంతపురంకి. నన్ను సెలెక్ట్ చేశారు అనమాట. అప్పుడు మా గురుగారు మయూరమ్మ గారు నాకు లేదు ఈ అమ్మాయి సినిమాలు అట్లా చెయ్యదు అని అనడం వల్ల అదొక ఛాన్స్ మిస్ అయిపోయింది మళ్ళీ అనమాట. ఇంకా అలానే నేను అంటే మా ఊరు అప్పుడు నేను దారుంటి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి నన్ను పిలిచి, అమ్మాయి నువ్వు ట్రాన్స్జెండర్ కదా, నేను షార్ట్ ఫిలిం తీస్తాను, చూడు హైదరాబాద్ అమ్మాయి అంట, లిప్ సీన్స్, హగ్ సీన్స్ మంచిగా మళ్ళీ నువ్వు చేస్తావా అంటే చేస్తానండి అన్న. అంటే నువ్వు ట్రాన్స్జెండర్ కదా అని ఒక చిన్న చూపుగా మాట్లాడారండి మా ఊరు వాళ్ళు, అనంతపురం వాళ్ళు కొంతమంది వరకు. అప్పుడు ఇంత మీడియా, అప్పుడు ఇంత షార్ట్ ఫిలిమ్స్ అంత ఇలాంటివి ఏం లేవు అనమాట యాక్చువల్గా. ఇప్పుడు చాలా హీనంగా మాట్లాడారు. ఓకే నో ప్రాబ్లం అనుకున్నాను. మళ్ళీ అలానే కమ్యూనిటీ వల్ల సాగుతూ భగవంతుడు రాసేసాడనమాట. ఇంకా వచ్చేసే సినిమా ఫీల్డ్కి అన్నట్టు ఇలా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నేను సినిమా అవకాశాల కోసము చాలా సినిమాలు చేశాను. టిక్ టాక్ రాకముందు అమ్మాయి అసలు నేను ఎవరికి తెలియదు ఒక ట్రాన్స్జెండర్ అని, అసలు ఎక్కడ రివ్యూ ఇవ్వలేదు అనమాట. చాలా సినిమాలు చేశాను. ధనరాజు గారితో మార్కెట్ మూవీ మీరు డీపీలో చూసింటారు, అది జగన్ స్టూడియోలో చేసాం 5 years బ్యాక్. అది ఒక మంచి క్యారెక్టర్, వ్యాంప్ క్యారెక్టర్ కొంచెం చేశానమాట. అది సగంలోనే ఆగిపోయింది, అది నా దురదృష్టం. ఇంకోటి వచ్చి ఇంకో మూవీ చేశాను. ఆ మూవీ చేస్తూ నాకు ఇంకో ఆఫర్ వచ్చింది. అది ఏంటంటే ప్రేమ గీమ తసది అనే మూవీ. అది చేశాను, అది ఓటీటీలో రిలీజ్ అయ్యి ఒక మంచి పేరు వచ్చింది. ఆ మూవీ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. 1.5 daysలోనే అసలుకి అందరూ టెక్నీషియన్ అందరూ క్లాప్స్ కొట్టడము, వా ఎంత బాగా చేసావమ్మా అనడం. ఆ మూవీ అలా ఆగిపోయింది. అలా మూవీ ఆగిపోయినవన్నీ ఒక 10-15 మూవీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు అప్పట్లోనే కొన్ని మూవీస్ ఆగిపోయినట్టున్నాయి. చిరంజీవి గారి మూవీస్ కానివ్వండి, బాలకృష్ణ గారి మూవీ, అలా
ఇలా కొన్ని ఆగిపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల, కొన్ని మూవీస్‌లో సీరియల్స్‌లు చేయడం వల్ల ఇంగా ఓకే అని నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటూ వచ్చాననమాట. అప్పుడు చేశాను. అప్పుడు నాకు 'సైరా నరసింహారెడ్డి' మూవీ అంటే అమ్మాయిగానే అప్పుడు ఓకే. కో డైరెక్షన్ వాళ్ళ ద్వారా వెళ్ళాను. సెలెక్ట్ అయ్యాను. అల్లుమిల్లి ఫ్యాక్టరీలో చేశాను. అలాగే మరి ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ చేసాము. ఆ మూవీ అలా చేశాను. సినిమా చూసుకుంటే ఎక్కడో ఉంటాననుకున్నా. కానీ ఒక ఫేమ్‌లో అయినా గాని నేను ఉండాలి అంటే నాకు కనపడ్డాను. ఐయామ్ సో హ్యాపీ ఇది చాలు నా లైఫ్‌కి అని అనుకున్నా. అలాగే కొన్ని మూవీస్ చేసుకున్న వల్ల టిక్ టాక్ వల్ల ఫేమ్ టిక్ టాక్ వచ్చింది. వల్ల టిక్ టాక్ వచ్చింది. అప్పుడు ఉప్పల్ బాలు హాయ్ అని వైరల్ అయిపోయింది. మన అప్పుడు కొత్తగా అకౌంట్ చేసేది. ఇది ఎవరు చూస్తారా అని నేను అంటే బాధ అనమాట. నేను చేసిన సినిమాలన్నీ ఆగిపోతున్నాయి. గుర్తింపు లేదని. నేను చేసిన సినిమాలన్నీ ఆగిపోతున్నాయి. నాకెప్పుడు క్యారెక్టర్ వచ్చింది మంచి క్యారెక్టర్ ఇప్పుడు అని అనుకునే టైంలో నేను ఒక ట్రాన్స్‌జెండర్ అండి. ఇలా ఆర్టిస్ట్‌ని నా లైఫ్ ఇది అని ఏదో ఒక 30 సెకండ్, 40 సెకండ్ వీడియో క్లిప్ నైట్ 10:00 అలా దివాలి. పొద్దున్న లేచాలకి అసలు 10,000 మంది ఫాలోవర్స్ 2 lakhs చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో. అలా నేను అంటే అప్పటి వరకు మాక్సిమం చాలా మంది తెలియదు యాక్చువల్‌గా అమ్మాయినే తెలుసు. అమ్మాయి లాగానే నేను ఉండేదాన్ని. అమ్మాయి లాగానే నేను వర్క్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎవరు అడిగేవాళ్ళు కాదు మంచిగా. అలా అవడం వల్ల ఇంకా నేను అందరికీ తెలిసిపోయింది. యాక్చువల్‌గా 'త్రిబుల్ ఆర్' మూవీలో ఒక క్యారెక్టర్ చేయాల్సింది నేను. చాలా పెద్ద క్యారెక్టర్ అది. కానీ అది మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను అది యూట్యూబ్‌లలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్‌టాక్‌లో నేను ట్రాన్స్‌జెండర్ రివ్యూ చెప్పిన తర్వాత ఇంక నాకు ఆ మేనేజర్ కాల్ చేయలేదు. కుక్కట్పల్లి అల్లుమిల్లి ఫ్యాక్టరీ అక్కడ ఆడిషన్ చేశానన్నమాట. రాజమౌళి గారిని చూశాను. చాలా మందిని ఆడిషన్ చేశాను. నేను ఆడిషన్ అనగానే మంచిగా రెడీ అయ్యి వెళ్తానన్నమాట. అప్పుడు ఇంకా చాలా వైట్‌గా గ్లోగా అప్పుడప్పుడు ఫేషియల్ చేయించుకున్నా. అలా రాజమౌళి గారి వైఫ్ వచ్చి ఈ అమ్మాయికి ఇంకా చాలా 'త్రిబుల్ ఆర్' కదా చాలా వైట్‌గా ఉంది. ఈ అమ్మాయి కొంచెం ఇది చేయండి అన్నట్టు అలా సెలెక్ట్ అయ్యాను మంచిగా. ఆ క్యారెక్టర్ మిస్ అయిపోయింది. అలా ఇంటర్వ్యూలో మీ ముందు ఇలా ఇది. ఓకే. అసలు ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని చూసి? ట్రాన్స్‌జెండర్ అని చెప్తే నిజంగా అసలు నమ్మేటట్టే లేదు. అమ్మాయిలాగా ఉన్నారు మీరు మొత్తం. సో అయితే మీరు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిన తర్వాత మీకు మూవీ ఆఫర్స్ ఆగిపోయినాయా? అంటే మేనేజర్ కాల్ చేయడం వాళ్ళు మానేశారు. అచ్చా. యాక్చువల్‌గా ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసి చిన్న చూపు చూసి మూవీలో ఆఫర్స్ ఇవ్వకుండా అలానే ఏం కాదు. నేను కొంచెము సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, నేను ఒక ట్రాన్స్‌జెండర్ ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్ళు నాకు చిన్న చూపు అనేది కాదు. ఇప్పటికో చేస్తున్న క్యారెక్టర్స్ మంచి మూవీస్ వాళ్ళు మాకు కాల్ చేయడం మానేశారు అంతే. నేను కూడా కాల్ చేయలేదు. అది నా తప్పు. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఇచ్చారు అవకాశం చేసుకుంటూనే ఉన్నా. ఏదో టిక్ టాక్ పిచ్చి పడి మనము చేతులారా చేసుకున్నాం అంతే. వాళ్ళ తప్పు అనడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు సినిమాలలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నా. షార్ట్ ఫిలిమ్స్, ఇంటర్వ్యూస్, వెబ్ సిరీస్ లాంటివి, ఫోక్ సాంగ్స్, కవర్ సాంగ్ అన్ని చేస్తున్నా. ఓకే. అంటే ఫోక్ సాంగ్స్ కూడా చేస్తున్నారు మీరు. సో అసలు మీరు ఇట్లా ట్రాన్స్‌జెండర్ గా మారడం ఎప్పుడు జరిగింది? అసలు మీకు ఎప్పుడు అనిపించింది ఇట్లా? నాకు తెలియదు అసలు నేను మారిపోయానని. మీకు కూడా తెలియదు? నాకే తెలియదు. తెలిస్తే అసలు మారేదాన్నే కాదు. మీరు కావాలంటే ప్రతి ఇంటర్వ్యూ ఓపెన్ చేసి చూడండి. 150 పైగా నేను ఇంటర్వ్యూలు ఇచ్చింటా. ట్రోల్ 200 పైగా చేసింటారు నా మీద. ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తాను. నాకు అసలు తెలియదు ఎలా అయ్యాను ఏం కథ అనేది. నాకు మెచ్యూర్ లేదు. నా వయసు అప్పుడు 12 ఏళ్ళు. 12 ఏళ్ళకే నేను సర్జరీ చేయించుకున్నా. నాకేం గుర్తుంటుందండి చిన్న వయసు. మీ అంతేనా మీరేలా లేకపోతే మీ పేరెంట్స్ కానీ? లేదు మా కమ్యూనిటీ వాళ్ళు, మా మయూరమ్మ గారు మాకు. ఓకే. అంటే మీ పేరెంట్స్ ఏమంటారు మరి అప్పుడు చిన్నప్పుడు? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న రీసెంట్గా చనిపోయినాడు. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎట్లా తీసుకెళ్ళారు అసలు? ఎవరు? మీ మయూరమ్మ అన్నారు. నాకు అదే నాకు తెలియదు. నేను ఏదో పని మీద వెళ్ళాను అలా జరిగిపోయింది. నేను చిన్న వయసు. నాకు ఇప్పుడు ఒకటే ఆశ, ఆ చీర కట్టుకోవాలి, ఆ అబ్బాయిని చూడాలి, ఇలా నేను హ్యాపీగా అందంగా ఉండాలి. అదే నాకు ఒక 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది నేను అని తెలిసి వచ్చి భలే ఏడ్చాను. అప్పటి వరకు నాకు తెలియదు. చిన్నప్పుడు నాకు అసలు తెలియదు అసలుకి ఇది ఏంది 20 సంవత్సరాల కిందట మాట ఇది. ఇప్పుడు నాకు 35 years. నాకేం గుర్తుంటుందండి. సో అంటే మీకు తెలియకుండానే అయిపోయింది మొత్తం. అవును.
తెలిసినాక బాధపడ్డారు. బాధపడ్డాను. ఇంకా మనం ఏం చేయలేము. ఓకే, ఉమ్. నేను ఒకదాన్ని ఉన్నాను లైఫ్లో, మ్మ్. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా అని ఒక అట్లా థాట్. సో మీకు ఎవరిపైన నా క్రష్ ఉందండి? నాకు ఎవరిపైన క్రష్ లేదండి. నాకు క్రష్ ఉంది. నేను ఏది అనుకోవాలా, నేను ఏది సాధించాలో దాని మీద క్రష్ పెట్టుకుంటాను. అంతే. సో మీ లైఫ్లో ఎవరిపైన ఇష్టపడడం లేదు, అదర్ పర్సన్ లేరు ఎవరు? లేదు. ఇప్పుడు సినిమాకి వెళ్తాము, అందులో ఒక హగ్ సీను, ఏదో ఒక సీన్ వస్తుంది. అది మన సినిమా అయిపోయిన తర్వాత అది వాళ్ళు రియల్గా చేశారా అనేది ఉండదు. ఎందుకంటే అది మూవీ, 10 మంది మధ్యలో ఉంటారు కాబట్టి మన లైఫ్ కూడా అంతే. సో మీకు ఎవరితోనన్నా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ రిలేషన్ ఎవరితోనన్నా ఉన్నారు? లేదు, ఇప్పటివరకు నో. సో సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? నేనేం మీ చెయ్యను. రిలేషన్ ఎవరితో పార్ట్నర్ ఉండరు మీకు? నాకు అసలు ఆ ఫీలింగ్సే రావు. రావు. మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ నా దగ్గర ఉంది. ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ మీరు చెప్పిన ఆన్సర్ నాకైతే నాకు అసలు ఎలాంటి థాట్ ఉండదు. నేను చెప్పాను కదా, క్రష్ అంటే ఏదో ఒక లైఫ్లో సాధించాలి, అదే నాకే అనమాట. ఓకే. సో ఇప్పుడు బయట చూసుకుంటే సెక్స్ రేషియోలో ఇప్పుడు జనాలు ఎక్కువ ట్రాన్స్జెండర్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు లేడీస్ కన్నా ట్రాన్స్జెండర్ పైన ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అది ఎందుకు అంటారు మరి? అది ఎందుకు అన్నాను అడుగుతూ మీకు తెలియదా? ఇప్పుడు ట్రాన్స్జెండరే సెక్స్ వర్క్ చేస్తున్నారని మీరు అంటున్నారు. ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా? అబ్బాయిలు లేరా? అమ్మాయిలు లేరా? గేస్ లేరా? ఎవ్వరు లేరు చెప్పండి. మళ్ళీ అదొక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ దృష్టిలో. అంతే, దాన్ని ఆపలేం మనం. ఎంతవరకు ఆపుతాం మనం? ఒకరిని ఇద్దరిని మనం ఆపైన అనగలం, కానీ ప్రపంచం అంతా మనం ఆపైన అనలేం కదా. అది వాళ్ళ పర్సనల్. సో మరి మీరు మాత్రం ఇప్పుడు సినిమాలలో చేస్తున్నారు, ఓకే. బట్ వేరే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళకి ఇట్లాంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉండదు, జాబ్స్ ఉండవు. సో వాళ్ళ పరిస్థితి చాలా మంది ఇప్పుడు చాలా మంది ఉన్నారుగా, చేస్తున్నారు, షోలో వస్తున్నారు. చాలా ఇప్పుడిప్పుడే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు మమ్మల్ని, కాబట్టి వస్తున్నారు. ఇంకా కొంచెం టైం పట్టుద్ది, మేము అని నేర్పించుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. ఓకే. సో మొన్ననే రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్ లాగా జాబ్స్ ఇప్పిస్తామంటున్నారు. సో దాని మీద మీరు ఏమంటారు? చాలా మంచిది. ఇంకా మార్పు వస్తుందంటే తప్పకుండా మేము మారుతాం. అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలా మంది దగ్గర మనం ఎక్కడైనా వెళ్ళి జాబ్కి వెళ్ళినా కానీ ఫస్ట్ అడగగానే కమిట్మెంట్ అడుగుతారు. జాబ్ దగ్గర ఫస్ట్ మీరు నా దగ్గర పడుకోండి, దాని తర్వాత చూద్దాం అంటారు. కొంతమంది ఒక 3 days పని చేయించుకుంటారు, వర్క్, మీరు వెళ్ళిపోండి అంటారు. అలాంటప్పుడు ఇంత అవమానం జరుగుతుండే ట్రాన్స్జెండర్కి, మళ్ళీ ఒక రేవంత్ రెడ్డి గారు ఇట్లా మీకు జాబులు ఇస్తామంటే తప్పకుండా తీసుకుంటాం, తప్పకుండా మేము ఆ జాబులు చేస్తాం. తప్పకుండా మార్పు చెందాలి నిజంగా సొసైటీలో. ఇన్నాళ్ళు దాచుకుంది చాలు ఎవరైనా కానీ. ఈరోజు నుంచి మార్పు చెందాలి తప్పకుండా. ఆయన రేవంత్ రెడ్డి గారు మాకు ఇంత సపోర్ట్ చేస్తే తప్పకుండా మేము ఓకే అంటాం. సో సొసైటీలో మిమ్మల్ని కించపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని, మీరు ట్రాన్స్జెండర్స్ రోడ్ పైన షాప్స్కి కానీ వెళ్ళినప్పుడు జనాలు భయపడతారు, ఎందుకని? అంటే ఎందుకు భయపడుతున్నారు నేను అడుగుతున్నా, ఎందుకు భయపడతారు? మీరు ఎవరైనా భయపడ్డారా? నేను భయపడలేదండి. మరి మీరు భయపడినప్పుడు వాళ్ళు ఎందుకు భయపడతారు? వాళ్ళేదో అలా పుకార్లు అంతే. కానీ ఒకప్పుడు ఎప్పుడో ఉండేదండి. ఇప్పుడు నిన్న మా గల్లీలో వినాయక చవితి జరిగింది. అక్కడ ఒక అమ్మవారి గెటప్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్క లాగా. వాళ్ళు అట్లా పరిగెడుతుంటే పిల్లలు చూసి భయపడిపోయారు. అది ఎందుకంటే తెలియదు వాళ్ళకి. అలా ఒకప్పుడు మమ్మల్ని చూసి అలా ఒక పేరు ఉండేది, కానీ ఇప్పుడైతే అలా ఏం ఉండదు. పొద్దునైతే ఒక మాట, రాత్రి అయితే ఒక మాట. వాళ్ళది జనాలు ఏం అట్లేం లేదు. సో ఇప్పుడు బయట చూసుకుంటే ట్రాన్స్జెండర్ అని పేరు పెట్టుకొని, అంటే అట్లా వేషం వేసుకొని చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళు చేసే అరాచకాలకి మీకేమన్నా ఇబ్బంది అవుతుందా? మీకేమన్నా డ్యామేజ్ అని? తప్పకుండా అవ్వదండి. మరి వాళ్ళకి పరిష్కారం ఏం చేద్దాం? ఏం చెప్పాలండి, మనీ ఈజీ. ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు అంటే ఒక అర్ధనారీశ్వర్ అంటే ఒక చాలా గౌరవమైన మర్యాద ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు చాలా మంది వేషాలు వేసుకొని చాలా మంది తిరుగుతూ నేను అదే అంటున్నా, ఒక్కరిని ఇద్దరినైతే ఆపగలము. ఏపీ తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో వేరే జనాలు చాలా మంది, కోట్ల మంది ఉన్నారు నకిలీ వాళ్ళు.
ఆ నకిలీ వాళ్ళే నైట్ పూట ఆ గిగ్గు పెట్టుకొని సెక్స్ వర్క్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడం, వాళ్ళ దగ్గర ఇది కొట్టేయడం. ఆ పేరు ఎవరికి వస్తుంది? మేము చేయలేదని అంటే ప్రజలు ఎవరు నమ్మరు. మీరు పతితా అంటారు, మళ్ళీ దానికి ఎవరు మాకు సమాధానం చెప్తారు? చేసిన వాళ్ళేమో వాళ్ళు నకిలీ వాళ్ళు అక్కడ దొంగతనం చేసి ఏదో చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఎవర్రా అంటే ఫలానా హిజ్రాల్. వాళ్ళు అసలైన ట్రాన్స్జెండర్లా లేదా అనేది ఆలోచన. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు ట్రాన్స్జెండర్ చేశారు అంటే అది తప్పు కదా. అది ఎవరైనా రియల్ ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేసినా, భిక్షాటం చేసినా, అది వేరేది ఏదైనా చేసినా కానీ నీతి నిజాయితీగా చేస్తుంది. దానికి తెలుసు మనస్సాక్షిని నేను చేస్తున్నాను అనేది. అలాంటప్పుడు ఇలాంటి నకిలీ వాళ్ళు ఎక్కువ అయిపోయారు. మళ్ళీ వీళ్ళని ఆపాలి ఫస్ట్. రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడుగుతున్నాను, ఇలాంటి నకిలీ వాళ్ళని ఆపాలి అని. సో అయితే మీకు యూనియన్స్ అనేవి ఉంటాయి కదా, మీకు కొంతమంది యూనియన్ అని. సో వాళ్ళు ఆ యూనియన్ పెద్ద కానీ వాళ్ళందరూ కానీ మీకు ఏమైనా ఉపాధి కల్పించడం కానీ ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, డూప్లికేట్ ఇట్లా వేషాలు వేసుకున్న వాళ్ళే, దానిపైన మన పరిష్కారం చూడడం జరుగుతుంది వాళ్ళు. అదే చెప్తున్నా కదండి, ఒక్కరిని ఇద్దరినైతే ఆపగలము, ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఆపగలమని చెప్పండి. దాని గురించి ఫైట్ చేస్తున్నారు తెలంగాణ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ప్రతి దాని గురించి కూడా పోరాడుతున్నారు. హత్యలకి చంపేసి వెళ్తున్నారు, ట్రాన్స్జెండర్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు, చాలా జరుగుతున్నాయి. దాని గురించి కూడా ట్రాన్స్జెండర్ ముందుకు వచ్చి మేమున్నాం, కమ్యూనిటీ వాళ్ళం ఉన్నామని దాని గురించి కూడా పోరాడుతున్నారు. సో అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని మ్యారేజ్ చేసుకుంటారు చాలామంది. సో మ్యారేజ్ చేసుకొని అసలు మీరు ఎట్లా నమ్ముతారు వాళ్ళని? మీతో ఉంటారా? నేను నమ్మలేదండి. వేరే వాళ్ళ గురించి నేను స్టోరీ చెప్తాను. నా లైఫ్లో జరగలేదు కానీ నా లైఫ్లో వేరే లాగుంది. వేరే వాళ్ళ సొసైటీ లైఫ్లో నుంచి ఏం జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్కి తల్లిదండ్రులు సపోర్ట్ ఉండదు. రెండోది వచ్చి వాళ్ళు బెగ్గింగ్ చేయాలి. మూడోది వచ్చి వాళ్ళకి ప్రేమగా మాట్లాడిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు. ఇవన్నీ తెలుసుకొని ఒకడు వస్తాడు, వాడు రాక్షసుల్లాగా తయారైపోతాడు అనమాట. రాక్షసుల్లాగా ఒక శివుల్లాగా మారిపోతాడు. అర్థమైంది మీకు చెప్పింది? నేను చెప్పింది మీకు అర్థమైంది పాయింట్? ఒక రాక్షసుడు ఇవన్నీ తెలుసుకొని ఎవరిని గాలి వేయాలి, ఎవరిని వల వేయాలి అని ఒక వ్యక్తిని ఎంచుకుంటారు. ఇంకా రాక్షసుడు శివులాగా మారిపోయి ఇంకేను నా పార్వతి, నువ్వే నా ప్రపంచం. ఒక 4 రోజులు ఆ ట్రాన్స్జెండర్ తెలిసి నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా లైఫ్ ఇది కాదు అని. కానీ వాడు 4 రోజులు ప్రేమగా మలుపులు తెచ్చడము, ప్రేమగా ఏదైనా తెచ్చేయడము, ప్రేమగా మాట్లాడడము, అలా 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 నమ్మి మోసపోతారు. కానీ కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇది చాలామంది మనం చూసుకుంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ చాలామంది వస్తున్నారు. చాలామంది పెళ్లి చేసుకుని జంట చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది చాలా ఇలా విడిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పు కదా. మీరు ఒకవేళ వచ్చేటప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాము, కొన్నాళ్ళుండి మీ డబ్బు తిని ఎంజాయ్ చేసిపోతామని చెప్పి రాండి లైఫ్లోకి. నమ్మించి మోసం చేసి వెళ్ళిపోతే, తన ప్రాణం వెళ్ళిపోతే ఆ ప్రాణం మీరు తెచ్చగలరా? సో ఇప్పుడు చాలా మందిని ట్రాన్స్జెండర్స్ని చంపేస్తున్నారు. సో అటెంప్ట్ మర్డర్ కానీ దేనికో బలవంతంగా చేసినా కానీ ఒప్పుకోకపోతే చంపేయడం కానీ అట్లా మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా ఎవరి త్రూలన్నా? జరుగుతున్నాయి కదా సొసైటీలో అండి, చాలా జరుగుతున్నాయి. మీకు తెలియదా? అదే చూస్తున్నాం కదా. సో అమ్మాయి విషయంలో కూడా మన కలకత్తాలో ఒక డాక్టర్ని, ప్రతి ఒక్క లైఫ్లో ఉందండి, ప్రతి ఒక్క లైఫ్లో ఉంది, ప్రతి ఒక్క లైఫ్లో ఉంది, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవరిని మనం ఆపగలం చెప్పండి? ఆ దేవుడే ఆపాలి. ఈ మనుషుల వల్ల అయితే కాదు కానీ దేవుడి వల్లే ఆపాలి. సో మరి మీలో చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ట్రాన్స్జెండర్ అని మారిన తర్వాత జాబ్స్ రావట్లేదు వాళ్ళకి, చాలా మంది జాబ్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ దళిద్రం చెప్తాను. ఇప్పుడు నాకే చదువు రాంది, నాకే నేను ఒక 10th వరకన్నా చదువుకుని నేను ఒక జాబ్ చేసుకుందంటే నాకు చదువు లేదు, ఏమీ లేదు, నాకు ఏమీ రాదు కూడా. అయినగా నేను మిస్ అవుతున్నాను ఒక లైఫ్ అని బాధపడుతున్నా. వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ చదివి వాళ్ళు అంత ఉండగానే వాళ్ళకి బరువు చేసుకోలేక ఈ కమ్యూనిటీలో రుచిపడి సంపాదన డబ్బు ఉంది అని అలా లైఫ్ స్పాయిల్ చేసుకున్నా. అంటే ఇప్పుడు జాబ్ చేస్తే వచ్చేదానికన్నా అది వాళ్ళకి తెలవాలి. నేను అదే అంటా, నేను మిస్ అవుతున్నా ఆ లైఫ్ని.
వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మనీ విషయంలో పక్కన పెడితే వాళ్ళకి నచ్చిందేమో, ఎక్కడ నచ్చితే అక్కడ ఉండే వాళ్ళకి హక్కు. అయితే మాధురి గారు, నిన్ను చూస్తుంటే మాత్రం అసలు ఇంత అందంగా ఉన్నావు, ఇంత బాగున్నా, అసలు నాకైతే హీరోయిన్ చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనైతే. అయితే మాధురి గారు అట్లా చూడకండి, మాధురి గారు అనగానే ఒకటిసారి లుక్ అంటే యాంకర్ ఎవరా అని చూస్తున్నా, మీరేనా? చాలా బాగున్నారండి నిజంగా. సరే కానీ మీరు ఇంత అందంగా ఉన్నారు, అసలు చూస్తుంటే ట్రాన్స్జెండర్ అని ఎవ్వరు నమ్మరు కూడా. అమ్మాయి అంటే అమ్మాయికి అసలు పూజల వాడే గంధం అంటే బిస్కెట్ వేసేస్తున్నారా? మరి అట్లా ఉందండి మీ అందం చూస్తే. థ్యాంక్ యూ. అది దేవుడు ఇచ్చిన ఒక భగవంతుడు ఒక వరము. ఇది ఎంతో మందికి రాదు నిజంగా. అది ఒక రాసేటప్పుడు దేవుడు నువ్వు ఇలా అందగత్త అయిపో అని అన్నాడేమో, అందుకనే ఇంత దేవుడు ఏదో ఆలోచించుకుంటా మీరు దిద్దినట్టున్నారు, అందుకే అంత అందంగా. చాలా మంది అదే అంటా ఉంటారా, అది ఇప్పటి వరకు నాకు తెలియదు అది నిజమా కాదా అనేది. మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదండి ఇప్పటి వరకు? ప్రపోజ్ అంటే చాలా మంది చేస్తూ ఉంటారండి, కానీ దాంతో మనకి పని ఎక్కువ ఉండదు అనమాట. ఎందుకంటే దేనికండి, ప్రేమ ప్రేమ అనే 2 అక్షరాలు, ఒక తోడు అంతే. ఆ తోడు మనకి ఎందుకు, మనము భక్తిగా దైవంగా మనం ఉంటే చాలు. ఇప్పుడు చాలా మంది లైఫ్ లో, అంటే నా లైఫ్ లో చాలా మంది ప్రపోజ్ చేశారు, నేను అప్పుడు తెలియక ఓకే ఓకే అనేదాన్ని అంతే. ఇప్పుడు ఒక అంటే ఓకే అంటే నీతో నేను పెళ్లి చేసుకొని నేను ఉంటా అనేది కాదు, ఒక ఫ్రెండ్ లాగా కలిసిమెలిసి. ఇప్పుడు చాలా మంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు నిజంగా. అంటే అలా నన్ను చూడగానే ఏమో వాళ్ళకి అలా మారిపోతుంది అనమాట. నా దగ్గరికి వచ్చి రాగానే వాళ్ళకి ఒక లవర్ ఫీలింగ్, ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయనని వాళ్ళకి తెలుసు. అలా ఒక ఫ్రెండ్ లాగా అనమాట. చాలా మంది ప్రపోజ్ అయితే చేశారు, కానీ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. సరే ఇదంతా సరే, ఎవరు లేరు, ఎవరి మీద నీకు ఇష్టం కలగలేదని చెప్పినావు కరెక్టే. నీ కళ్ళు చూస్తుంటే మాత్రం నీకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది నీకు, నువ్వు కానీ బయట పెడతలేవు. అది ఒకసారి నాతో ఒక్కసారి కొంచెం షేర్ చేసుకో ప్లీజ్, వినాలనిపిస్తుంది నాకు. నీ ఫ్లాష్ బ్యాక్ అంటే చాలా ఉంటాయి, ఏదని చెప్పండి నేను. స్వీట్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ చాలా ఉంటాయి. స్వీట్ మెమరీస్ అందరికీ ఉంటాయి, కానీ బ్యాడ్ మెమరీస్ అంటే అది మర్చిపోయా. అంటే నేను ఎందుకంటే నేను డీప్గా అవి నేను మైండ్లో పెట్టుకుంటే నేను ఎదిగేది ఎలా, నా భవిష్యత్ ఎలా అంటే గుర్తుండిపోవాలి కదా. నీకు బ్యాడ్ మెమరీ అన్నావు నువ్వు, అది మైండ్ లో పెట్టుకొని నువ్వు ఏదో ఒక గోల్ సాధించాలి అనుకొని ఉంటావు, అది ఎట్లా మర్చిపోతుంది? చాలా మంది గుర్తుంది, బ్యాడ్ అన్ని గుర్తున్నాయి, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనం నెక్స్ట్ ఏంటని చేయలేము. దాని మీద ఇంకా ఉంటే ఇంకా ఎప్పుడు మన బతికి మనం ఎదిగేది. అంటే చాలా మంది ప్రపోజ్ చేశారు, చాలా మంది పేరు రాయించుకున్నారు, చాలా మంది చేతులు కోసుకున్నారు, చాలా మంది. నేను కరగలేదు, ఎందుకంటే నాకు కమ్యూనిటీ వాళ్ళైనా కానీ, నాకు మా ఫ్యామిలీస్ అయినా కానీ నాకు ఒక విధంగా పెంచారు. నాకు నేను రావడమే, నేను సర్జరీ తర్వాత నాకు ఒక అమ్మాయిలాగా నాకు మంచిగా చూసుకొని ఒక ఇంటి బొమ్మలాగా చూసుకున్నారు. కాబట్టి ఎవరు ఇంట్లో వాళ్ళ అబ్బాయిలు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు కనపడే వాళ్ళు కాదు, అలా అనమాట. చూడ్డానికి ఏమో పువ్వులాగా ఉన్నారు, మనిషి ఏమో రాయిలాగా ఉందంటే. ఎందుకు అట్లా రాయిలాగా మారడానికి కారణం నిజం చెప్పండి. మన జీవితం అదొకటే కాదండి, ప్రపోజల్ లవ్ అనేది కాదు, చాలా ఉంటాయి మన లైఫ్ లో. బాధ, సుఖం, అన్ని రకాలుగా మనం మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అందుకోసమే మన లైఫ్లో ఏంది చేయాలి, ఏమేది మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మన థాట్ అనమాట. నాకు ఒకటి ఉంది ఆలోచన, ఎదగాలి అని, అదొకటి నెరవేరితే చాలు, ఇంకో జన్మ ఉంటే చూద్దాం. సో మన ఫ్యూచర్ లో కూడా ఎవరినన్నా ఇష్టపడడం? నేను ఎవరిని ఇష్టపడేది చెప్తున్నా కదా, పార్ట్నర్ ఉండాలని ఉంటారు చాలా మంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలంటే ఉండరా? ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు నాకైతే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అట్లా ఉద్దేశమే నాకు ఉండదు అనమాట. ఇప్పుడు నా ఫ్యామిలీ, నేను ఎక్కువ యాత్రలకు వెళ్తాను అనమాట. నెలకు ఎంత లేదన్నా నేను ఒక 50,000 ఖర్చు పెట్టేస్తా, యాత్రకు వెళ్తూ ఉంటాను అనమాట. శక్తిపీఠాలు దర్శించుకుంటా, కాశీ, రామేశ్వరం, ఎక్కడెక్కడ నాకు బాధ వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళే నాకు అనమాట. బాధ అంటే ఏంటి, లైఫ్ ఒక ట్రాన్స్జెండర్గా లైఫ్ ఇచ్చావు, అందం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, నెక్స్ట్ ఏంటి? నాకు బ్రతకడానికి దారి కావాలి, నాకు షూటింగ్స్ కావాలి, నాకు ఇంకా ఏదన్నా నాకు ఇవ్వాలి, ఇస్తేనే కదా నేను ఒక స్టెప్పు. చాలామంది ఆర్టిస్టులు కానీ, ట్రాన్స్జెండర్ కానీ, ఫీమేల్ మేల్ కానీ చాలామంది తిండి లేక మనం చూస్తూనే ఉంటాం.
అది చూసినప్పుడల్లా నాకు బాధ వస్తుంది. మళ్ళీ నాకు బాధ వచ్చినప్పుడు నేను ఎవరితో షేర్ చేసుకోవాలా? తల్లిదండ్రులు అంటే లేరు, అట్లా లవర్ అంటే చెప్పుకోవడానికి నేను పెద్దగా లైక్ చేయను. అట్లా ఫ్యామిలీతో చెప్పుకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాదు. అట్లా ఫ్రెండ్స్తో చెప్పుకుంటే మన బాధని చీప్గా చూస్తారు. అందుకే ఇట్లా 4 గోడ మధ్యలో దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని అలా అనమాట. సో మీరు ఇన్ని సినిమాలో చేశారు కదా, సో మీ ఇష్టమైన హీరో, మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ కొడతారు. ఏం డైలాగులు కొట్టాలి? మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు కదా మీరు. సో పవన్ కళ్యాణ్ గారి ఏదన్నా ఒక డైలాగ్ కానీ. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అంతేనా? అంతే. ఒక పాట పాడండి కోసం. పాట అంటే కొంచెము జలుబు అయిందండి, లేకపోతే పాడేదాన్ని. జలుబు అయితేనే వాయిస్ ఇచ్చింది అంటే నార్మల్ ఉంటే ఇంకెంత తీయగుంటే నేను. ఓ దేవుడా. ఎట్లా చక్కెర తింటారండి రోజు? చక్కెర తింటారా? లేదు, నేను చాలా మానేస్తాను ఇప్పుడు. అదే నేను మీరు పదే పదే అడుగుతున్నారు లవ్ అని. నేను ప్రశాంతమైన జీవితం. హాట్ వాటర్ ఫ్రిడ్జ్ లో వాటర్ తాగక 1 year అవుతుంది. ఇవి చక్కెర షుగర్ గిగర్ అన్ని మానేశాను. మన ప్రశాంతమైన జీవితం మనకి ఏం కావాలనేది అది మనకి తెలిస్తే చాలన్నమాట. అందుకే కొన్ని చాలా వదిలేసాను. మనం మంచిగా ఉండాలి. ఇప్పుడు మంచిగా ఉన్నాను కాబట్టి మీరు మాట రేపొద్దున ఒకలాగా ఉంటే ఎవరు రారనమాట. అందుకోసం. సో మీ లైఫ్ లో ఏదైనా ఎమోషనల్ మూమెంట్ ఏదైనా బాధపడిన? చాలా ఉన్నాయండి ఎమోషనల్. ఒక్కటని చెప్పలేం కానీ, అంటే నాన్న చనిపోయినాడు రీసెంట్ గా. నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, కానీ అది పరిష్కారం కాదు. చనిపోతే పరిష్కారం కాదు, మన లైఫ్ లో సాధించాలి. అందుకని ధైర్యంగా హ్యాపీగా బతుకుతున్నాం. అయితే మీ నాన్న చనిపోయిన చిన్నప్పటి నుంచి అమ్మ లేదు మీకు. ఇన్ని రోజులు మీ నాన్న పెంచాడు మిమ్మల్ని. సో మీ నాన్న ఒకటేసారి చనిపోయేసరికి నీకంటూ ఒక ఫ్యామిలీ లేదనిపించేసరికి నీకు ఎట్లా అనిపిస్తుంది? అది అందరికీ అది తప్పదు. ఇంకా అది నీ లైఫ్ లో కావచ్చు, నా లైఫ్ లో కావచ్చు, ఏదో ఒక రోజు విడిచిపెట్టి పోవాల్సిందే. అది నాకు అప్పుడు తెలిసి వచ్చింది. అది ఏంటంటే ఇంకంతే. ఎవరేమి శ్వాసిద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారా, మహానటి గారు, సావిత్రి గారు, జమిని గణేష్ గారు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఏదో ఒక రోజు పోవాల్సిందే. మన శరీరం కూడా అంతే. కానీ ఉన్ననాళ్ళు మంచి అని పేరుంటే మనకి చాలు. సో ఇందాక మీరు చెప్పారు కదా, ప్రతి నెలకు 50,000 ఖర్చు పెట్టి తీర్థయాత్రలు తిరుగుతా అని చెప్పేసి. అంటే యాత్ర వెళ్ళినప్పుడే వెళ్ళినప్పుడు 50,000 ఖర్చు అవుతుంది. ఓన్లీ మీ ఒక్కళ్ళే వెళ్తారు. అంత అమౌంట్ మీకు ఎట్లా సంపాదించాలి? సేవింగ్. నేను ఎక్కువ ఖర్చు పెట్టను. నేను ఇక్కడ ఒక రూపాయి జాగ్రత్త పెట్టుకుంటా. నా ఇంటి ఖర్చు, నేను సరుకులు తెచ్చుకుంటే నాకు 5 months వస్తాయి. నేను ఎక్కువ తినను, ఎక్కువ డైట్ అవి ఇవి ఫాలో అవుతాను. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒకేసారి ఒక 5 యాత్రలు పెట్టుకుంటాం. దాని నేను ఒక 50,000 అన్నా. ఇప్పుడు నేను కాశీకి వెళ్ళాలి, కాశీ నుంచి అయోధ్య 250 kilometers, అదొక యాత్ర. మళ్ళీ కాశీ నుంచి దగ్గరలో ఏముంది, ఢిల్లీ. కాశీ నుంచి ఢిల్లీ 800 kilometers. అక్కడ మానస హరిద్వార్ ఉంది, శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలము మధుర ఉంది, మళ్ళీ ఆగ్రా ఉంది. ఇవన్నీ ఒక 5-6 టూర్ ప్లాన్ గా, దీని బడ్జెట్ గా నేను అందులో వేసేస్తాను అనమాట. ఒకేసారి వెళ్తాను నేను ఎప్పుడైనా వెళ్ళినా కానీ. అట్లా అనమాట. నేను సేవింగ్ చేసుకుంటా, వచ్చిన దాంట్లో ఖర్చు దుబారకు పెట్టాను. ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియా తిరిగినా, లేకపోతే తిరిగాను? మీరు ఎక్కడే అసలు మొత్తం కవర్ చేసి ఇండియాలో అన్ని కవరప్ చేశా. హరిద్వార్ వెళ్ళా, బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళా, చాందం యాత్ర చూసొచ్చాను. మళ్ళీ కామాఖ్య అమ్మవారి శక్తిపీఠము, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, రామేశ్వరం, కాశీకి 6 సార్లు వెళ్ళా, అయోధ్యకి 2 సార్లు వెళ్ళా. మళ్ళీ వండుకొని తిరుపతికి 3 సార్లు వెళ్ళా, శ్రీశైలం 2 సార్లు వెళ్ళా, కొల్హాపూర్ మహాలక్ష్మికి వెళ్ళా, కాంచీపురం కంచి కామాక్షమ్మకి వెళ్ళాను. ఎన్నో వెళ్తుంటాం. మళ్ళీ పిఠాపురం ద్రాక్షారామము, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇలా ఎన్నో తిరుగుతూ ఉంటా. నేను అన్ని కవర్ చేసేస్తా. ఒక వైజాగ్ ఉంది అనుకోండి, వైజాగ్ లో ఒకేసారి ఒక 2 days లో అన్ని చూడాల్సి ఉన్నాయి. 2 శక్తిపీఠాలు ఉన్నాయి, ద్రాక్షారామం, పిఠాపురము, అన్నవరము, బీచ్, అవన్నీ 1-2 రోజులు. ఇలా ఒక టూరు. ఆ టూర్ మీద ఎంత వస్తుంది, మన ఏ ఫ్లైట్ లో వెళ్ళాలా, ట్రైన్ లో వెళ్ళాలా, రిజర్వేషన్, నార్మల్, స్లీపర్, ఏసీ, ఏ దాన్ని బట్టి మనకు ఖర్చు అయింది. నేను ఒక్కదాన్ని వెళ్తాను. తోడున్నా నాకు ఎక్కువ నాకు నచ్చదు అసలు. ఒంటరిగా ఉంటా, హ్యాపీగా ఆలోచిస్తా, హ్యాపీగా వెళ్తా అనమాట.
సోలో లైఫ్ సో బెటర్. అవునండి. అట్లానే కాదు, నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే నాకు హ్యాబిట్ నేను తాగను, మందు తాగను, నేను ఏం చేయను. నాతో వచ్చే వాళ్ళు తాగుతారు, నాకు అసలు నచ్చదు. మా ఫ్యామిలీలోనే ఎవరైనా ఎప్పుడైనా తాగితే అసలు నేను పట్టించుకోను. అలాంటిది నేను ఒక్కదాన్నే అన్నమాట. సో మీ ఫ్యామిలీలో ఇప్పుడు మీతో పాటు ఉన్నది ఎవరండి? అందరూ ఉన్నారు. ఫ్యామిలీతో పాటు ఈ ప్రపంచం అందరూ ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ గుర్తుపడతారు. పలానా సినిమాలో పలానా ఇంటర్వ్యూలో రామ్మ అంటారు, ఇంత బోన్ చేసుకుని వెళ్ళాం. అంతకంటే ఇంకా వాళ్ళే నా ఫ్యామిలీ కదా. సో మీరు ఇన్ని టెంపుల్స్ తిరిగారు కదా ఇండియా మొత్తంలో, మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉన్నారు? అంటే నాకు అందరూ ఇష్టమే. అందరు ఇష్టం. నాకు బాధ వచ్చినప్పుడు నేను కళ్ళు తెరవని ఏ ఫోటో ఉంటే వాళ్ళే నాకు ఇష్టం. సో మరి మీరు ఇంత అందంగా ఉండడానికి రహస్యం రహస్యం ఏంటంటే ఫస్ట్ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. నువ్వు నా ముందర మంచిగా ఉన్నావు, మంచిగా మేడలు కట్టుకుని ఇలా కట్టుకున్నావు, నా ముందర వచ్చి నువ్వు చెప్పావు మంచిగా ఉండరా అని ఇక్కడ మనసుతో నుంచి రావాలి. నేను అబ్బా అడగాని వీడు కట్టుకున్నాడమ్మా, వీడు ఇల్లు మంచిగా సంపాదించుకున్నాడమ్మా అనమని ఎప్పుడు అనుకుంటే మన బతకంతా ఇలానే ఉంటుంది. నా దగ్గర వచ్చేవి నేను ఇల్లు కొనుక్కున్నాను కానీ ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ అని ఇక్కడ నుంచి వచ్చింది. అలా అన్నప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ రోజు డే వన్ ఏది చేసినా కానీ మనకు మంచిగానే అనిపిస్తుంది. ఇంకంతకంటే మెడిటేషన్ చేస్తా. ఎవరు నన్ను తిట్టుకున్నా నేను ఏం పట్టించుకోను. ఓకే చలో అంట. ఇంకంతే. డైట్ అంటే మామూలుగా ఒక పూటే తింటా, అది బోన్ రైస్ తింటా. నెలకు ఒక వారంగా ఒకసారి వాటర్ డే డైట్ అని ఫాలో అవుతా. అలా అనమాట. ఆరోగ్యం కూడా వాటర్ అంటే ఆ రోజంతా వాటర్ తాగాలి, 24 నో ఫుడ్. హెల్తీగా ఉంటుంది బాడీ. అందుకే ఇంత గ్లోగా ఉన్నా మీ ముందర. 35 సంవత్సరాలే కానీ ఇంత నేను అందంగా కనబడుతున్నానండి. 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాధురి గారు. థ్యాంక్ యూ అండి. మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ లైఫ్ స్టైల్ మొత్తం మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూసిరు కదా మాధురి గారు అసలు తను ఏంటి, లైఫ్ ఏంటి, ఎట్లా ఈ స్టేజ్ వరకు ఎంత కష్టపడి వచ్చింది. ఒక ట్రాన్స్జెండర్ అని తను ఫీల్ కాకుండా నేను ఒక సాధించాలని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు మన ముందు ఉన్నారు. సో ఎన్ని ట్రోల్స్లకు గురైనా కూడా అసలు అవేమీ పట్టించుకోకుండా ఈ స్టేజ్లో ఉన్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసా. దిన్ యాదవ్ సైనింగ్ ఆఫ్.